తెలంగాణ రాష్ట్రంలో తీజ్ సందడి మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తండాలు ఉన్నాయో తీజ్ సందడి ఇది ప్రతి సంవత్సరం ఈ మాసంలో వచ్చేటువంటి ప్రకృతిని పూజించేటువంటి పండుగ. అయితే దీన్ని పెద్ద అంటే కొన్ని వేల సంవత్సరాలుగా సంచారులుగా ఉన్నటువంటి బంజారాల్లో భక్తి విశ్వాసాలను పెంపొందించుకోవడం, వాళ్ళకు ఉండవలసినటువంటి సమయం లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పారయ్యేవారు. కానీ ఇప్పుడు ఈ దేశంలో 23 రాష్ట్రాలలో దాదాపు 10 కోట్ల బంజారాలు స్థిర నివాసాలు తండాలుగా ఏర్పరచుకొని జీవిస్తున్నారు. అయితే చాలా చోట్ల ఈ తీసుకున్న ప్రాముఖ్యత తెలియకపోవడము, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇది కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అయితే మేము ప్రభుత్వాలను మొదటి చేయం కోరుతా ఉన్నానంటే, మీరు చాలా పండుగలు చేస్తున్నారు. దసరా పండుగకు చీరలు ఇస్తున్నారు, బోనాల పండుగ కోట్ల రూపాయలు పెట్టి ఇస్తున్నారు. మరి ఈ దేశంలో 10 కోట్ల మంది బంజారాలు ఉండి ఒక తెలంగాణలో 40 లక్షల బంజారాలు ఉంటే ఈ పండుగను గిరిజన పండుగల జాబితాలు ఎందుకు చేర్చలేరు? ఇది ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ డిమాండ్ తోటి అన్ని చోట్ల, ఇప్పుడు మా పక్కనే ఒక తీజు, గోపాలపురంలో తీజు ఏంటంటే ప్రాంతాల వారికి ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆడ పెట్టుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ కొంత విద్యావంతులైనటువంటి చదువుకున్న వాళ్ళంతా మా వాళ్ళంతా కలిసి ఇక్కడ ఒక 1000 మంది కలిసి ఇక్కడ తీజ్ పండుగ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా రేపు బీజేపీ అధ్యక్షులు వస్తూ ఉన్నారు. 2 రోజుల తర్వాత రామచంద్రరావు గారు రాజ్యసభ మెంబర్ వస్తున్నారు, కాంగ్రెస్ నుంచి హనుమంతరావు గారు వస్తున్నారు, టీఆర్ఎస్ నుంచి వేరే వాళ్ళని పిలుస్తున్నారు. మా ఉద్దేశం ఒకటే, మమ్మల్ని అనాథలుగా చూడవద్దు. చూస్తున్నారు మీరు, ప్రభుత్వమే హామీ ఇస్తుంది, వెనుకబడినటువంటి వాళ్ళు అందులో బంజారాల మంచి కోరుకునే మేము అని మాట్లాడడం కాదు కదా. మీరు ఈ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించమంటున్నాం. ఈ ప్రకృతి ఏదైతే ప్రకృతిని ఆరాధించేటువంటి పండుగ ఏదైతే ఉందో 9 రోజుల పండుగ, ఈ పండుగ వచ్చే పండుగ వరకు మాకు ఎట్టి పరిస్థితిలో గిరిజనుల జాబితా పండుగలో మా తీజ్ పండుగ చేర్చాలి, ఎట్లాగూ చేర్చాలని కోరుతూ, మరి మీరు బట్టలు ఇస్తా ఉన్నారు. ఈవెన్ మన ముస్లిం ఏదైనా క్రిస్టియన్స్ వాళ్ళకి ఆ రోజుల్లో మీరు అన్ని రకాలుగా ఇస్తున్నారు కదా. అంతకంటే ఎక్కువ సమాజం ఇది బంజారా సమాజం, 40 లక్షలు ఉంది, వేరే అంత లేరు కదా. 7% ఉండేటువంటి బంజారాలను ఈ విధంగా ఎందుకు చేస్తారన్నది దీని ద్వారా వాళ్ళకు తెలియజేయడానికి ఇది ఒక ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఆ కార్యక్రమం మొదలైనప్పుడు మీకు వివరిస్తా. నేను గవర్నమెంట్ ఆయుర్వేదిక్ టీచింగ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ గా రిటైర్డ్ అయినాను. ముందుగా ట్రై సిటీలో ఉన్నటువంటి బంజారా బిడ్డలకు ఆగస్టు 18వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు ఈ ఉత్సవాన్ని మేము ఘనంగా గొప్పగా జరుపుకోవాలన్నటువంటి ఆశతో శుభాకాంక్షలు మీడియా ద్వారా ప్రజలకు, మా జాతి వారికి తెలియజేస్తున్నాను. మరియు మీడియా వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు, నా యొక్క కృతజ్ఞతలు మా బంజారా తరఫున మీకు తెలియజేస్తూ, మాకు ఒకటే కోరిక, అన్ని పండుగలకి ప్రభుత్వం గుర్తింపు ఇస్తుంది, కానీ మా ఉన్నటువంటి ఏ ఒక్క పండుగ కూడా మాకు గుర్తింపు రావట్లేదు. సంత్ సేవాలాల్ జయంతిని మేము దేశవ్యాప్తంగా జరుపుకోవాలని చెప్పేసి మొదటి నుంచి కోరుకుంటున్నాము. మొన్న పార్లమెంట్ లో కూడా ఒక మెంబర్ మాట్లాడడం జరిగింది. మేమేం కోరుకుంటున్నామంటే, అందరికీ సెలవు ప్రకటించినప్పుడు మాకెందుకు ప్రకటించవద్దు? మేము రాష్ట్రంలో జనాభాలో చూసుకుంటే కనుక అత్యధికమైన జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాకు ఈ అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వానికి విన్నపించుకునేది ఏంటంటే, మాకు తప్పనిసరి అంటే ఈ సంవత్సరం మాకు అవకాశం ఇవ్వకపోయినా వచ్చే సంవత్సరం అయినా మా సేవలాల్ జయంతి యొక్క ఉత్సవాన్ని ప్రభుత్వం ఏమని నిర్ణయించాలంటే ఒక సెలవు దినంగా ప్రకటించాలని మా బంజారా ట్రై సిటీస్ బంజారా తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సేవలాల్. నా పేరు డాక్టర్ చందు. ఈ శుభాకాంక్షలు. గ్రేటర్ వరంగల్ ట్రై సిటీస్ గోర్ బంజారా తీజ్ ఉత్సవాలు 2026 చాలా ఘనంగా జరుపుకుంటున్నాము.